శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవుడా, ఓ మంచి దేవుడా, తినడానికి తిండినిచ్చావు, ఉండడానికి ఇల్లునిచ్చావు, బ్రతకడానికి ఈ షాపునిచ్చావు. అలాగే ఈ షాప్లోని సరుకులని సేల్స్ అయ్యి సూపర్ సేవింగ్స్ అయ్యేలా చూడు దేవుడా. దేవుడా, పక్క దుకాణం గిరాకు కూడా మాకే వచ్చేలా చూడు దేవుడా. నమః. నా కిరాణా షాప్ కూడా ఒక సూపర్ మార్కెట్ అయ్యేలా చూడు దేవుడా. నమః. ఈ కిట్టుగాడేంటి ఇంకా రావట్లేదు, టైం అయిపోతుంది. ఈ కిట్టుగాడేంది ఇంకా రాలేదు. నేనున్నానని తెలిసి తెలివిగా టైంకి రాకుండా మళ్ళీ కామెడీగా కవరింగ్ చేస్తాడు. రాని వాడు పని చెప్తా. హాయ్ హరిక, హౌ ఆర్ యూ? ఏమరా కిట్టుగా, షాప్కి టైంకి రావాలని తెలియదా? మా నాన్నకు చెప్పినట్టు హౌలే రీజన్లో చెప్పినా అనుకో చంపేస్తా. అయినా నీ పాడుబడ సైకిల్ ఏది నడుచుకుంటూ వచ్చినావు? హారిక, మా మదర్కి మోషన్, ఫాదర్కి ఫీవర్, టైంకి ట్యూబ్కి పంచర్ అయింది. వామప్ కోసం అంటూ వాకింగ్ చేసుకుంటూ వచ్చా. అవునా? మళ్ళీ ఇందాక నువ్వు హాయ్ చెప్పినప్పుడు నీ ఫేస్లో బాధ కనిపించలేదే? ఇంట్లో కష్టాలని కన్నిటిని కస్టమర్లకు కనిపించకుండా కవర్ చేయమన్నాడు మీ డాడీ. మా డాడీ కస్టమర్కి కవర్ చేయమన్నాడు, మాకు కాదు. ఉన్నది అర్ధ కిలో కొడితే చడాకైతో పోయి పని చూసుకో. వెదవేషాలకు మాత్రం ఏం తక్కువ ఉండదు. ఇంకా రాలేదు ఈయన. అన్న ప్రస్తుతం ఎందు. అయ్యో అనా తీయనా, అనా తీయనా, త్వరగా తీయనా, నోరు లాగేస్తుంది తీయనా. నీకోసం పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నా అన్న. షాప్ తీయనా, అర్జెంట్ అన్న, తొందరగా తీయనా. ఏమైందిరా అన్నా? తర్వాత చెప్తానన్నా, ముందు తీయనా. రానా రానా. ఏమైంది? ఇంట్లో వాళ్ళకేమో ప్రాబ్లమా? అన్నా తీయన్నా త్వరగా షాపు. ఏమైంది చెప్పరా? డెటాల్ కావాలా, బ్యాండేజ్ కావాలా, చెప్పరా చెప్పు. అన్నా అర్జెంట్ గా ఒక లైట్స్ కావాలన్నా. అన్న తీయన్నా, లైట్స్ నోరు లాగేస్తుందన్నా. ప్లీజ్ అన్న తీయన్న షాప్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మానం గజాననమానిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. స్వామి, నాకు లాస్ అనుకోకుండా రోజు పొద్దున్నే నీకు 2 అగరబత్తీలు ఇంత కలాకం పెడుతున్నాను. సో నా మీద దయించి ఏ డి మార్టో ఈ మార్టులా కాకుండా ఏ మార్ట్ అంతా స్థాయికి తీసుకెళ్ళి స్వామి. కోట్లల్లో కాకపోయినా లక్షల్లో అయినా జరిగినట్టు చూడు. నా మనవి ఆలోచించామని కోరుకుంటూ ఇక నా వ్యాపారం నేను స్టార్ట్ చేసుకుంటానే. మళ్ళీ సాయంత్రం కలుసుకుందా స్వామి, సరేనా? అంటే ఏంది? లక్షలు సంపాదించాలనా? లక్షలు సంపాదించాలని కాదురా, ఈ షాప్ మీద ఉన్న అప్పు క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. పదా వ్యాపారం స్టార్ట్ చేసుకుందాం. రే కిట్టు, ఆ అప్పులు అప్పారావు కొడుకు వస్తున్నాడు, వాళ్ళ ఖాతా ఏమైనా క్లియర్ అయిందా? 7 నెలలకెళ్ళి 7,000 ఇచ్చాడు. 7 ఏళ్ళకెళ్ళి మీ డాడీ ఎందుకు ఖాతా ఇస్తున్నాడో ఆ 7 కొండల స్వామికే ఎరక. ఇదిగో ఖాతా మేడం. మా ఊర్లో మా ఇంటి పక్కనే ఉంటుండేరా, ఆ అభిమానం మా డాడీకి. ఈసారి రాని వాడు పని చెప్తా. అక్క గోధుమ పిండి ఇవ్వా? 50 రూపీస్ తమ్మి. ఖాతాలో రాసుకో. పొద్దుగాల మీ తమ్ముడు పాలు ఈయనే తీసుకుంటాడు, సాయంత్రం మీ సిస్టర్ సంతకెళ్ళిన సరుకులు ఈయనే తీసుకుంటది, మీ అమ్మ ఎప్పుడు ఏ సరుకులైనా మా షాప్ లోనే తీసుకుంటది, మీ నాన్న మా నాన్న ఫ్రెండే కదా, మేము మీ గల్లీలోనే ఉంటాం కదా. ఇవన్నీ కాకుండా డబ్బులుండే చెప్పన్నా, ఇప్పుడే ఇస్తాం. ఒక నిమిషం. ఆ మమ్మీ వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా, ఒక నిమిషం అంటారు. హలో ఆ మమ్మీ. నీ ఎర్రే సూపర్ మేడం, దెబ్బకి దిమ్మ తిరిగి ఉంటుంది. అంతే కదా, లేకపోతే వాళ్ళ తాతలు ముత్తాతల దాకా మా కాందాని మీద పడి తింటుంటే ఎట్లా ఊరుకుంటాం రా కిట్టు? ఏందైతే మళ్ళా నువ్వేంద్ర బాబు. షాపు తీయంగానే లక్ష్మీదేవి గ్యాంగ్ వేసుకొని వస్తుంది. లాభం. చెప్పండి మేడం, ఏం కావాలి? అన్నీ ఉంటాయా మీ షాప్ లో? అవునండి, వరుకి మంజన్ పళ్ళ పౌడర్ నుంచి పార్క్ ఎవెన్యూ పౌడర్ వరకు అన్నీ దొరుకుతాయి. మరి అప్పు? అది తప్పు. అబ్బో. ఒక టూత్ పేస్ట్ ఇవ్వండి. అమ్మయ్యా, ఇప్పటికైనా నోరు తెరిచింది. ఏ టూత్ పేస్ట్ కావాలండి? ఏ పేస్ట్ బాగుంటది? ఏది బాబు, నీది ఒకసారి పళ్ళు చూపించు. అబ్బా బాబు,
నువ్వు మాత్రం అన్ని పేస్ట్లు కలిపి ఒక కొత్త పేస్ట్ తయారు చేసుకుని వాడాలి. అది కూడా రోజుకి 4 సార్లు తోమాలి. అమ్మా వామ్మో. సరే ఏదో ఒకటి ఇవ్వండి. ఇదిగోండి మేడం. ఇంకా అంతే. మీకండి? నేనేదో కంపెనీకి వచ్చా. మరి మీరు? ఓసిగల్లా, మీరేమైనా సినిమాకి వచ్చారా, కంపెనీకి వచ్చామంటున్నారు? అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా కదమ్మా. అసలు ఎక్కడికి పంపరు, ఒక్కదానే నన్ను. ఓ వెరీ గుడ్ అమ్మా, మంచిది, వెళ్ళండి. సరే. భయ్యా ఒక లైట్స్. ఇందాకే కదరా తీసుకున్నావు. పైసలు ఇస్తున్నాగా. సార్ ఏం కావాలి సార్? అన్నీ కావాలి. స్వామి ఏ మాట స్టార్ట్ చేస్తావు అనమాట. సార్ చెప్పండి సార్. కందిపప్పు 2 కేజీలు. సార్ ఏదైనా మంచి కాస్ట్లీ ఐటమ్తో స్టార్ట్ చేయండి సార్. కందిపప్పు కన్నా కాస్ట్లీ ఉందా? ఆ సరే, జీడిపప్పు 3 కేజీలు. బా సూపర్ సార్. రే జీడిపప్పు 3 కేజీలు తొందర తీసుకురా. చెప్పండి సార్. ల్యాప్టాప్ కూడా అమ్ముతున్నారా? నీ బొందరా, నీ బొంద. ల్యాప్టాప్ అమ్మటానికి కాదు సార్, మేము ఆర్డర్లు రాసుకోవడానికి సార్. భయ్యా అన్నీ వచ్చేసినట్టేగా? అన్నీ వచ్చినాయి భయ్యా. ఓకే భయ్యా. భయ్యా డబ్బులు ఏరా చెప్పలేదా? అడుగు భయ్యా. ఏట్రా మీరు తీసుకుంటే వాడెందుకు డబ్బులు ఇవ్వాలి భయ్యా? నిన్న 10,000 బెట్టగట్టి క్రికెట్ ఆడాడు, ఓడిపోయాడు. డబ్బులు ఏవిరా అంటే షాప్కి వచ్చి దాని బదులుగా సరుకు తీసుకెళ్ళమన్నాడు భయ్యా. వచ్చాను, తీసుకెళ్తున్నాను. అడుగు. బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను, ఓకేనా? నీకేమొచ్చినా ఆడి తెచ్చావురా? నీకేమైనా వచ్చా? ఇంత పెద్ద షాప్ పెట్టావా? ఒరే ఇదంటే నా డబ్బులతో పెట్టుకున్నావు, నన్ను ఎవరు అడగర్రా. నువ్వు నీ డబ్బులు తాడు, ఎవరు అడుగుతారు? నేను నా డబ్బులతోనే ఆడుతున్నా. కావాలంటే నీ డబ్బులు నాకేమైనా ఇస్తున్నావా? నా జీతంలో కట్ చేసుకోపో. ఒరే నీకు ఫుడ్ బెడ్ పోగా నెలకొచ్చేది 3,000 రా. ఈ 3,000 ఎంతకాలం కట్ చేసుకోవాలరా? నీ అబ్బా అబ్బా. ఏం కావాలి? కిలో పప్పు, 1/2 కిలో పల్లీలు, 10 రూపాయలు చక్కెర. కిట్టు, కిలో పప్పు, 10 రూపాయల చక్కెర. ఇంతకీ పప్పు పెసరపప్ప కందిపప్ప? సన్నగా ఉంటుంది చూడు ఆ పప్పు. ఓ పెసరపప్పు. అది కాదు. ఏది బాస్? ఏదో ఉంది. మినప్పప్ప? కాదు కాదు, గుర్తు రావట్లేదే. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు లేకపోతే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావా నువ్వు? అరే ఏంది మేడం, గంట సేపటి నుంచి గుర్తు పెట్టుకుంటే పట్టుమని 10 నిమిషాల్లో ఓటు నుంచి ఏదో చెప్దాం అనుకున్నా. రే ఏంట్రా కిట్టు, నేను వాడిని తిట్టినానా కొట్టినానా? వాడు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటా మనల్ని రుబాబ్ చేస్తాడేంది? కస్టమర్లు అంటే అంతే ఉంటారు మేడం. వెళ్ళ, కస్టమర్లు అంటే అంతే ఉంటారు మేడం. రే మీ అయ్యకి చెప్పు సాయంత్రం వస్తాను, గంటలో చందా రెడీ ఉంచుకోమను. రే ఈ షాప్ లో సేట్ ఉంటాడు, పోయి 5,000 తీసుకురారా. చందా గ్యాంగ్. సేటో కాలనీలో గుడి కడుతున్నాం, 5,000 చందరాయ్. సేటా? అయ్యో నేను సేట్ని కాదన్నా, మా సారు ఇప్పుడే బయటికి పోయినాడు, నేను జస్ట్ గుమస్తానే. ఏడిపోయాడు? ఏమో తెలియదునా, బయటికి పోయినాడా ఏమో, సాయంత్రం వస్తాడు అనుకుంటా. సరే మళ్ళా వస్తా, మీ సేట్ వస్తే చెప్పు. చెప్తాన్నా. అమ్మ నమస్తేనా. సరే. హాయ్ అండి స్పందన గారు, ఏంటి సంగతులు? సర్లే ఏం కావాలి చెప్పండి. నాకేమొద్దు గాని కాస్త బయటికి వెళ్తున్నా, ఇల్లు చూస్తూ ఉండు. ఇదేంట్రా
ఇంత పెద్ద షాప్ ఓనర్ని పట్టుకొని వాచ్మెన్ చేసింది. పోనీ జీతం అడగపోయావా? నెక్స్ట్ టైం సరుకులకు వస్తుందిగా, అప్పుడు వేస్తా మొత్తం కలిపి బిల్లు ఒకేసారి. చూడమ్మా, ఎంత ఖర్చైనా పర్లేదు, ఇందులో ఉన్న బ్రాండ్స్ మాత్రమే కావాలి నాకు. ఓకే సార్. రే కిట్టు, ఉమ్, ఇదేదో చూడు. హలో, చెప్పు బంగారం. షాప్ దగ్గరే ఉన్నావా? నువ్వు చెప్పిన షాప్కే వచ్చిన బంగారం. బ్రాండ్స్ రాసినవా? నువ్వు రాసిన బ్రాండ్సే రాసిన బంగారం, అవే తీసుకుంటున్నా. ఒక సెల్ఫీ పంపు. నీ అమ్మ, నీకెంత అనుమానమే. చెప్పు బంగారం. సెల్ఫీ పంపిస్తావా లేదా? సరే, ఫోన్ పెట్టు, తీసుకొని పంపిస్తా. అమ్మా, ఒక చిన్న సెల్ఫీ ప్లీజ్. ఓకే సార్. హలో, పంపించిన, చూసుకో. అక్కడ కిట్గాడు ఉండాలి కదా, లేడేంటి? ఎవడు? కర్రీగా చెబ్బి చిక్స్ వేసుకొని నల్ల డ్రైర్ వేసుకుండు ఆడనా? మా మిస్సెస్ నీతో మాట్లాడుతుందంట. హాయ్ మేడం, బాగున్నారా? ఈ మధ్య షాప్కే రావట్లేదు. మొగుడు మంచోడు కాదు, సీరియల్ చూస్తున్నారు మేడం. అడ్డవేళ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటుంది. నేనేమో జస్ట్ అలా పక్కెళ్తే మాత్రం అనుమానం. రే కిట్టు, ఇంకో జన్మంటూ ఉంటుంది నీ మూడు బుడ్డం కంటే సావడనై. కిట్టు, వీడబ్బా వీడు కస్టమర్ దగ్గర ఇరికించేటట్టు. మేడం, మీరు చెప్పిన బ్రాండ్సే కట్టాను మేడం. సార్కే ఇస్తున్నాం మేడం. తీసుకున్నా, కిట్టునే ఇచ్చాడు. సరేనా? సరే, దీనమ్మా. ఓకే, థ్యాంక్స్ అమ్మా కిట్టు, థ్యాంక్స్ అమ్మా. ఓకే సార్. ఉంటాను. కిట్టుగా నీ వల్ల ఉన్న బేరాలన్నీ పోతున్నాయిరా. ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్ళు. నా ఫ్రెండ్ మేడం ఆమె. వేస్ట్ ఫెలో. ఫస్ట్ వీని దీపి వాళ్ళ డాడీకి చెప్పి, వీడుండే కష్టం, ఇక షాప్ నడవదు. డాడీ నాకు 5 స్టార్ చాక్లెట్ కావాలి. ఆగు నాన్న, జర ఆగు. అన్నా ఏం కావాలి? ఒక 1 kg మినపప్పు కావాలి. మినప్పప్పు. ఓకే. డాడీ నాకు డైరీ మిల్క్ చాక్లెట్. ఆగు నాన్న, ఆగు. ఇప్పటి వరకు మనం 3 times డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాము. కొన్ని రోజులు ఆగు, ట్రీట్మెంట్ తీసుకున్నావు, తర్వాత తిందువు. డాడీ నా డైరీ మిల్క్ చాక్లెట్. అన్నా ఇద్దనా, ఇంకేం కావాలి? ఇంకొక హార్పిక్ ఇవ్వండి. పార్పిక్. ఓకే. ఎంత అవుద్ది బిల్లు? 120 అన్నా. డాడీ డైరీ ఆగు, మిల్క్ తర్వాత ఇస్తా, ఆగు, తర్వాత. చాక్లెట్. అంకుల్ ఆ చాక్లెట్ ఇవ్వండి, అంకుల్ ఆ చాక్లెట్ ఇవ్వండి, అంకుల్ ఆ చాక్లెట్ ఇవ్వండి, అన్నా అంకుల్ ఆ చాక్లెట్. ఆగ్రా అన్నా, నువ్వు తీసుకోపోవండి, చిల్లరగా ఉంటే మళ్ళీ ఇస్తూ. మళ్ళీ చూసుకుందాం బా. ఇదిగోరా ఈ చాక్లెట్ తిను, వెళ్ళు. అన్నా, అన్నకు చాక్లెట్ ఇవా? ఇంకేం కావాలమ్మా? అన్నా అది మా అమ్మ. ఒక్క నిమిషం ఆగన్నా, ఇప్పుడే అడిగేసేస్తా. సరే తరలే. చెప్పడం ఏం కావాలి? అన్నా, 1 kg చపాతీ పిండి. ఓకే, చపాతీ పిండిలో 5 రకాలు ఉన్నాయి. ఆశీర్వాదు, టాటా, పిల్స్బెర్రీ, అన్నపూర్ణ, లూజు. అబ్బో, చపాతీ పిండి 2 రకాలు ఉన్నాయా? ఇన్ని ఆప్షన్స్ ఇచ్చావు, లైఫ్ లైన్ ఏం లేవా? ఓ, బంగారంలా ఉన్నాయి. ఫోన్ ఏ ఫ్రెండ్, ఆడియన్స్ పోల్ 50-50. మరి ఆడియన్స్ ఏరి? ఆడియన్స్ కాదు, ఆడియన్. ఒకడే ఒకడు, వీడేవాడు. అబ్బో, వీడి మీద అసలు నమ్మకం లేదులే. ఐ గో విత్ 50-50. ఓకే, యువర్ విష్. ఒక 2 ఆప్షన్లు తీసేయండి. ఓకే, ఆశీర్వాదు, టాటా, లూజు, ఈ మూడిట్లో సెలెక్ట్ చేసుకోండి. అబ్బో, ఇంకా 3 ఆప్షన్లు ఉన్నాయా? ఐ గో విత్ ఫోన్ ఏ ఫ్రెండ్. యువర్ విష్, నీకు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. రే, నేను చపాతీ పిండి కొందామని వచ్చాను రా. ఆడు 3 ఆప్షన్లు ఇచ్చాడు, టాటా, ఆశీర్వాద్, లూజ్ అని. ఏది తీసుకోమంటావు? నువ్వు పెట్టి ఈడు కాదు, ఇంకెవరు చేద్దాం. అమ్మకు ఫోన్ చేద్దాం. అమ్మా, అదే 3 ఆప్షన్లు ఇచ్చారు, టాటా, ఆశీర్వాద్, లూజ్ అని. ఏది తీసుకోమంటావు? ఆహా, ఓహో, అవునా? ఓకే 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 అమ్మా, నాకు అర్థమైపోయింది. ఓకే. అమ్మగారు బాగా చెప్పినట్టున్నారు. యాక్చువల్లీ అమ్మగారు బాగా తిట్టారు. ఆశీర్వాదం చెప్పారంట, నేనే మర్చిపోయాను. అది ఇచ్చేయండి. ఓకే. అరే, ఆశీర్వాదం ఒకటి తెచ్చిరా. హే పాపా, చిచ్చు చుచ్చు. ఏడుస్తుంది మీ వల్ల తను.
రే పొద్దున పూట నిన్ను చూసే నేనే భయపడతా. సారీ. ఏం వద్దులేండి, ఇది కావాలా? మ్మ్హ్మ్. మళ్ళీ ఏం కావాలి? పోనీ ఇది కావాలా? అబ్బా, ఇది ఏడు పాపట్లేదు ఇప్పుడు. ఆగు. ఈ చాక్లెట్ బాగుంటది. పద. అమ్మయ్యా. అమ్మయ్యా బతికిపోయినా. నీ మెంటల్. ఉన్నాడు. అన్నా ఒక 10 రూపీస్ సోప్ ఇవ్వరా? 500 ఇచ్చి 10 రూపీస్ సోపా? 10 రూపీస్ సోప్. ఆ. ఆ? హ్మ్. 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 ఇదిగో ఇవ్వండి 490. ఏ 490? నేను 500 ఇచ్చాను కదండి, ఈ 10 పోతే ఆ 490 ఇవ్వండి. ఎప్పుడు ఇచ్చారండి? రాగానే ఇక్కడ పెట్టాను కదండి 500 నోటు. 500 పెట్టావా? తీసి పెట్టేశానా? ఎక్కడ కనపట్లేదే. నేను తీసుకోలేదండి. నేను వచ్చి ఇక్కడ 500 పెట్టాను, మీరు అది తీసుకొని కౌంటర్లో వేసుకొని సోప్ తేవడానికి వెళ్ళారు. చూసుకోండి కౌంటర్లో ఉంటుంది. కౌంటర్లోనా? కౌంటర్ అండి అది. చాలా 500 ఉంటాయి. నేనైతే ఇచ్చాను భయ్యా. అవునా? ఒక్క నిమిషం. ఏంటి ఫోన్ తీస్తున్నారు? సీసీ కెమెరాలో చూద్దాం. సీసీటీవీ ఉందా ఇక్కడ? ఒడి అమ్మ పొక్కిపోయాం. అరే పాకెట్లోకి వచ్చేసాయండి, చూసుకోలేదు. రేయ్, సోప్ అక్కడ పెట్టి ఇక్కడ నుంచి దుబ్బేరా. ఇంకొకసారి ఈ ఏరియాలో గాని ఈ షాప్ దగ్గరికి వచ్చావనుకో, రేయ్ చంపేస్తారు. రేయ్, సీసీ కెమెరాలు ఉన్నాయన్నా నీ షాప్లో? ఎప్పుడు కనిపించలేదు. ఉన్నాయి కానీ పని చేయవు. ఏ నువ్వు కూడా దుబ్బేద్దాం అనుకుంటున్నావా? లే. ఏంటి, సిగరెట్ కోసమా? అవును. రేయ్, ఎన్ని తాగుతావురా? తాగితే పోయేలా ఉన్నావు. పోరా నేను. ఏంది ఈ ఏరియాలో నీ ఒక్కడదేనా షాపు? వేరే వాళ్ళ దగ్గర పోయి తీసుకోపోరా. చెప్తానే పని, ఆగు. భయ్యా చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషనా? ఒరే ఇన్ఫర్మేషన్ అంట. కొంపదీసి ఆటోలో కొత్త కంపెనీయా? ఇంత షాప్ పెట్టినోడే నీకే తెలియపోతే నీ దగ్గర పనిచేసావు నాకేం తెలుస్తుంది? చెప్పండి భయ్యా, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? అదే ఏం లేదు, ఈ పక్క ఏరియాలో ఇలాగే షాప్ ఒకటి రెడీగా ఉంది. నేను డిపార్ట్మెంటల్ స్టోర్ పెడదాం అనుకుంటున్నాను. ఎలా నడుస్తుందా ఏంటని కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్తా. చెప్పండి భయ్యా. అదే షాప్ ఎలా నడుస్తుంది, సేల్స్ ఎలా ఉన్నాయి, లాభాలు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది ఏంటి తెలుసుకుందామని. ఒక 10 years ముందల వరకు భయ్యా కిరాణా స్టోర్ అంటే మంచి బిజినెస్, ప్రాఫిట్స్ కూడా బాగా వచ్చాయి. తర్వాత ఈ మార్ట్స్ అయ్యి రావటం వల్ల కిరాణా స్టోర్స్ తగ్గిపోయి అందరూ మార్ట్స్కి వెళ్ళటం మొదలుపెట్టారు. వాళ్ళు అమ్మే ఒకటే ప్రొడక్ట్స్, మేము అమ్మే ఒకటే ప్రొడక్ట్స్. కానీ అందరూ మార్ట్స్కి ఎందుకు వెళ్తున్నారో మాకు అర్థం కాల. నేను కొంతమందిని అడిగాను భయ్యా, మీరు మార్ట్స్కే ఎందుకు పర్టికులర్గా వెళ్తున్నారు అని. వాళ్ళు సింపుల్గా అన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి కదా, అట్ ద సేమ్ టైం వీకెండ్లో అలా బయటికి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పారు భయ్యా. అది సరే, ఇంతకుముందు ఈ కాలనీ వాళ్ళంతా వచ్చి సరుకులన్నీ పట్టుకెళ్ళి ఒకేసారి ఖాతా రాయించుకొని నెలకోసారి పేమెంట్ చేసేవారు కదా, ఇప్పుడు ఆ ఫార్మాట్ లేదా? ఎందుకు లేవు భయ్యా, ఖాతాలు ఎప్పటికీ ఉన్నాయి భయ్యా. కాకపోతే ఆ ఖాతాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ మార్ట్లో కొనుక్కొచ్చుకొని మిగిలిని మర్చిపోయి ఉంటారు కదా, అలాంటి చిన్న చిన్న వాటి కోసం వచ్చి మా దగ్గర ఖాతాలు పెడతారు బ్రో. అవి తిప్పి కొడితే నెలాఖరికి 100 కూడా అవ్వవు. అది కాదు, ఈ మార్ట్ వాళ్ళందరూ ఆన్లైన్ డెలివరీ పెట్టారు కదా, దానివల్ల ఏమో జనాలు షిఫ్ట్ అయిపోయారు. జనాలందరూ అప్డేట్ అయ్యారని మేము అప్డేట్ అయ్యాం. మా దగ్గర కూడా డెలివరీ ఆప్షన్ పెట్టాం. అప్పటికి ఎవరికైనా సరుకులు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వాడందరికీ వెళ్ళి డెలివరీ ఇస్తాడు. అయినా సరే అందరూ మార్ట్స్కి వెళ్తున్నారు, మార్ట్స్లోనే డెలివరీ తీసుకుంటున్నారు. అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు బ్రో? ఇంత షాప్ రెంట్లు, మీ మెయింటెనెన్స్లు, మీ పెట్టుబడులు, అసలు మీకు లాభాలు వస్తున్నాయా? ఏమీ లేదు బ్రో. ఈ చుట్టుపక్కల ఉన్న 5 star హోటల్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ తీసుకుంటాం బ్రో. మేము మీకు మొత్తం తక్కువకే ఇస్తాం,
మా దగ్గర తీసుకోండి అంటే వాళ్ళందరూ ఒకేసారి బల్క్లో అవుతుంది మాకు డిస్కౌంట్ వస్తుందని మా దగ్గరే తీసుకుంటారు బ్రో. అలా ప్రజెంట్ ఈ బిజినెస్ రన్ చేస్తున్నాం బ్రో. రేపటి రోజున మార్ట్ వాళ్ళు మేము డిస్కౌంట్ ఇస్తామంటే వాళ్ళకి వెళ్ళిపోతే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బ్రో. ఆ తర్వాత సంగతి ఏంటో నాకు తెలియదు. ప్రజెంట్ అయితే దీన్నే నమ్ముకున్నాను, దీన్నే నడుపుతున్నాను. అన్నా 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 ఒక చాక్లెట్ ఇవా. రేయ్, నువ్వు ఇప్పటికీ 3 సార్లు వచ్చి 3 సార్లు చాక్లెట్లు తీసుకెళ్ళావు. అసలు నువ్వు నిజంగానే చాక్లెట్ కోసం వస్తున్నావా లేకపోతే మీ అమ్మ చెప్పింది మర్చిపోతున్నావా? అన్నా మా అమ్మ సరుకులు చెప్పింది అన్నా గానీ మర్చిపోతున్నానన్నా. సరే, ఇప్పుడు వెళ్ళి వచ్చేటప్పుడు సరుకులు పేపర్ మీద రాసుకొని రాపో. సరే అన్నా. వీడోడు అప్పటికెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాడు. ఏం కావాలి బాస్? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అమ్మరు. చెప్పండి. ఆ ఫ్లాట్ లో ఒక అమ్మాయి ఉంటది కదా, అవును. తన గురించి కొంచెం డీటెయిల్స్ కావాలి. తను నాకు బాగా తెలిసిన అమ్మాయి. చెప్పండి ఏం కావాలి? తను ఏ కాలేజీలో చదువుకుంటుంది? చెప్తే మళ్ళా నాకేంటి? ఒక ఫ్రూటీ ఇవ్వరా? 50 రూపీస్. ఓ 10 రూపీసే కదా. నీకు కాస్ట్ కావాలా క్యాజువల్ ఉన్న అమ్మాయి గురించి కావాలా? ఓ ఇది ఈ రూట్లో వచ్చిందా? తీతి కిట్టు ఫ్రూటీ. ఆ అమ్మాయిది కాలేజ్ పక్క గల్లీలోనే. ఆమెకు ఒక బ్రదర్ ఉన్నాడు. వాళ్ళ డాడీ డిఎస్పి. వాళ్ళ మమ్మీ బ్యాక్గ్రౌండ్ కూడా గట్టిగానే ఉంది. అవును, ఇంకా బయటికి రాలేరేంటి? హే, తను ఊరికెళ్ళింది తెలియదా? ఊరికెళ్ళిందా? ఇందాక చెప్పలేదు. ఇందాక నువ్వు అడగలేదు.